సంజీవ్ నగర్ కోదండరామాలయంలో వెలిసిన సీతారామచంద్రుల వారికి చైత్రమాసంలో మొదలైన వసంత నవరాత్రుల్లో ఆఖరి ఘట్టంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఈ మాసం 6వ తారీఖున సీతారాముల వారి కళ్యాణం నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. దాదాపు నంద్యాల మరియు పరిసర ప్రాంతం నుంచి 3000 మంది ఈ కళ్యాణంకి వచ్చి ఆ సీతారామచంద్రుల వారి అనుగ్రహం పొందారు. దీంట్లో భాగంగా ఆఖరి ఘట్టంగా ఈ మాసం 7వ తారీఖు అనగా సోమవారం నంద్యాలలో ఎవరూ చేయని విధంగా సంజీవ్ నగర్ రామాలయంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీరామ పట్టాభిషేకం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శ్రీరామ పట్టాభిషేకంకు గత 30 సంవత్సరాల నుంచి బళ్ళారి వాస్తవ్యులు ఎస్ కృష్ణప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు వారిచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. నంద్యాల శ్రీ భగవత్ సేవా సమాజ్ ప్రాంగణంలో వెలిసిన కోదండరామస్వామి వారికి వసంత నవరాత్రులు నిన్న సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అశేష ప్రజానీకం మధ్య జరిగింది. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం భక్తాగ్రేసరుల మధ్య చాలా ఆనందంగా జరిగింది. కాబట్టి ఈ వసంత నవరాత్రుల్లో వచ్చిన ప్రజానీకం అందరికీ భక్తాగ్రేసరులందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ పాలకవర్గం వారు ఆ రామచంద్ర స్వామి వారిని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నది ఏమంటే అందరూ సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని సదా మీ సేవలో లోకాభిరామం శ్రీరామం అంటాడు. లోకాలకంతటికి కూడా రాముడు. ప్రపంచంలో ఉండేటటువంటి దేశాలకే కాక లోకాలకంతటికి కూడా రాముడు శ్రీరాముడు అనేటటువంటి రకంగా మనం భావిస్తూ ఈరోజు కూడా కీర్తిస్తూ తరిస్తూ ఉన్నాం. పిబరే రామరసం అంటాడు. కదళీ ఖర్జూరాది ఫలముల గన్నను పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఈరోజు ప్రతి ఒక్కరింట్లో కూడా రామనామస్మరణ జరుగుతుందంటే కారణం చదువుకుంటూ ఉండేటటువంటి సమయంలోనే యజ్ఞయాగాదులను రక్షించడానికి అరణ్యానికి వెళుతున్నాడు. వివాహమైన తర్వాత భార్యతో కలిసి ఎక్కడో చల్లటి ఊటీకి కానీ హనీమూన్ కానీ వెళ్ళేటటువంటి సమయంలో అరణ్యానికి వెళ్లాల్సినటువంటి వచ్చినటువంటి రాముడు ఎక్కడా కూడా బాధపడలేదు, కష్టపడలేదు, ఇబ్బంది పడలేదు, సంతోషంగా స్వీకరిస్తూ వెళ్ళాడు. అదేవిధంగా అయోధ్య నుంచి అగ్ని ప్రవేశం చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సీతామాత గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను అడవుల్లో ప్రజల చేత ఒక అపవాదు వచ్చింది అన్నటువంటి కారణం చేత
ఆ అరణ్యంలో వదిలేసినటువంటి సందర్భంలో పిల్లలతో లక్షణంగా ఉండేటటువంటి సందర్భంలో కూడా లవకుశులను ఇక్కడ వాల్మీకి అరణ్యంలోనే ఉంచుకున్నాడు. వచ్చిన తర్వాత కూడా రాముడు పట్టాభిషేకం చేసి 11 ఏళ్ళు రాజ్యాధివాసం చేసిన తర్వాత కూడా సీతాదేవి చివరికి భూమిలోకి వెళ్ళిపోతుంది. అప్పటికి కూడా బాధపడలేదు రాముడు అనేటటువంటి రకంగా. అంతటి కష్టాలను ఓర్చుకునేటటువంటి రాముణ్ణి ఈరోజు మనం అందరం కూడా మనకు సుఖం కావాలనేటటువంటి రకంగా కోరుకుంటున్నాం. అంటే ధర్మ మార్గంగా ఉంటూ ఆయన ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ప్రజలు కష్టపడకూడదు అనేటటువంటి రకంగా చేసుకున్నటువంటి రాముణ్ణి ఈరోజు మనం కూడా ఆ రాముని యొక్క ఆరాధన చేస్తున్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పేసి అంటాడు. అటువంటి రాముడు మనకు ఆపదలంటే ఏమిటిది అంటే ధర్మం రక్షించుకునేటప్పుడు వచ్చేటటువంటి ఆపదలు ఎన్నైనా కూడా అవని పోగొడతాడటండి. దాతారం సర్వ సంపద, అప్పుడు సంపదలు నీవు కూడా ఇస్తాడట అనేటటువంటి రకంగా ఆ రాముణ్ణి మనం ప్రార్థిస్తున్నాం. ఈరోజు పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. బళ్ళారి వాస్తవ్యులైనటువంటి కృష్ణప్రసాద్ గారు, వాళ్ళ అక్కయ్య గారు, బావగారు అయినటువంటి రాజేశ్వరి సత్యనారాయణ శ్రేష్ఠి గారు, అదేవిధంగా భగవత్ సేవా సమాజ్ వారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి నిన్నటి రోజున కళ్యాణం, ఈరోజు పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. లోకా సమస్త సుఖినో భవంతు అని అంటాడు. లోకమంతా కూడా చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనేటటువంటి రకంగా న్యాయేన మార్గేణ మహిమహేష, న్యాయం కాదు న్యాయేన మార్గేణ మహిమహేష, న్యాయం అనేటటువంటిది గట్టిగా నొక్కి చెప్పితే డబ్బు కాదండి ప్రధానంగా, ధర్మం ప్రధానం అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి న్యాయ మార్గంలో ఉండి ఆ రాముని యొక్క అనుగ్రహం అందరికీ కూడా కలగాలి అనేటటువంటి రకంగా ప్రార్థన చేస్తూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.